నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఈ రోజు జగిత్యాల స్వామి వివేకానంద మినీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మోరా సుమన్ కుమార్ మరియు జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ కోరుకంటి రవికుమార్ సంయుక్తంగా జెండా ఊపి పోటీలకు శ్రీకారం చుట్టారు. ఇకపై ఉన్న పెద్దలు, స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చెప్తలేరు గట్టిగా, ఎండ బాగున్నట్టు కదా. ఇప్పుడు అందరూ చదువు తప్ప ఇంకోటి లేదంటారు, కానీ నేనేమంటే స్పోర్ట్స్ కూడా చదువు ఎంత వాల్యూ ఉంటుందో స్పోర్ట్స్ కూడా అంత వాల్యూ ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళు రాగానే రవి సార్ చెప్పి ఇట్లా మొత్తం వస్తున్న కొద్దిగా వీళ్ళకి సర్టిఫికేట్ స్పాన్సర్ చేయాలనగానే ఒక్క మాట కూడా నో అనకుండా ఎస్ చెప్పడానికి కారణం ఏంటంటే మీ గురించే. మెయిన్స్ స్పోర్ట్స్ కు మన దగ్గర వాల్యూ తక్కువ, వేరే కంట్రీస్ లో ఉన్న వాల్యూ లేదు. అందుకని స్పోర్ట్స్ కు ఎంకరేజ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా మంది ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి. వాళ్ళు ఎందులోనైనా ఫ్యూచర్ లోపల సో జీవితం అంటే లైట్ తీసుకుంటారు. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ దాన్ని ఈజీగా గెట్ ఆన్ అవుతారు. సో అంత వాల్యూ ఉంటాయి స్పోర్ట్స్. మీరు కూడా ముందు ముందు మంచి మంచి మెడల్స్ కొట్టాలని కుట్టుకుంటూ ఆల్రెడీ ఎండ ఎక్కువ ఉంది, ఎప్పుడు అయిపోతుందో స్పిచ్ అనుకుంటున్నట్టున్నారు పిల్లలు. అవునా? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ కిడ్స్. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు నేను ముత్తన్న గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాగర్ కర్నూలు జిల్లాలో డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ నాగర్ కర్నూలు నియోజకవర్గ పరిధిలోని చర్ల, తిరుమలాపూర్, సిర్సవాడ వరద ప్రవాహం ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది అనుకోబోతుంది సార్. కాదు సార్, ఇది చెరువు సార్. ఇది 900 ఎకరాలు సార్. ఇది చిక్కం ఇప్పుడు 2400 ఎకరాలలో వాటర్ ఉంది సార్.
నియోజకవర్గ కోఆర్డినేటర్గా పార్టీ నియమించి 14 నెలలు గడిచింది. చిన్న చిన్న విషయాలలో పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని మనస్తాపంతో కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశాను. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని కాపాడుకుంటూ వచ్చాను. గ్రామ కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గ కమిటీలో మంచి వ్యక్తులను నియమించాను. బూతులపై వార్డు కమిటీలు మంచి వ్యక్తులు నియమించారన్నారు. మరి ఇవాళ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం మీకు కూడా తెలిసి ఉంటుంది. ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నన్ను నియమించి 14 నెలలు అయింది సుమారు. నేను రాత్రి మనస్తాపం చెంది కొన్ని విషయాల్లో ఇంతకు ముందే నా సహచరులు అందరితోటి కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఏంటి పరిస్థితి, మనం ఏం చేయలేకపోతున్నాం పార్టీ పరంగా, ప్రజలకి కానీ కార్యకర్తలకు కానీ, ఏవైనా హాస్పిటల్, ఏవైనా ఏంటిది పోలీస్ స్టేషను, చిన్న చిన్న విషయాల్లో కూడా కార్యకర్తలకు న్యాయం జరగటం లేదు అన్నది మనస్తాపం చెంది ఈ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటం జరిగింది. ఈ రాజీనామా అన్న విషయం 2-3 రోజులు 4 రోజుల క్రితమే నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఎందుకు మేము ఆగామంటే గ్రామస్థాయి నుంచి కూడా పార్టీ పాడవకూడదు, గ్రామస్థాయి నుంచి పార్టీలు, సెక్రటరీలు, అలాగే కమిటీ, అలాగే మండల కమిటీలు అన్నీ కూడా ఒక మంచి వ్యక్తుల్ని నియమించాలన్న ఒక సదుద్దేశంతో మళ్ళీ క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, గ్రామ కమిటీలు కానీ ఇప్పటి వరకు వేసాం. నిన్న ఒకటి, ఇవాళ ఒకటి మండల పరిషత్ పార్టీ మీటింగ్లో పెట్టమని కాకినాడలోనేమో పార్టీ ఆఫీసులో పెట్టడం, అక్కడేమో వేలంగిలోనేమో అది పెట్టడం జరిగింది. మరి నిన్న కొన్ని కారణాంతరాల వల్ల రసాబస అయింది. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట సీనియర్ సిటిజన్ విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మండల న్యాయ సహాయ అధికారి మరియు జూనియర్ సివిల్ జడ్జ్ కాసమల సాయి కిరణ్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞానం సదస్సు అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ రోజు సందర్భంగా సీనియర్ సిటిజన్ వారికున్న చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ న్యాయమూర్తి వారికి జరిగే లాభ నష్టాలపై విశ్రాంతి సీనియర్ సిటిజన్ అవగాహన కల్పించారు. చెప్పడం జరిగింది. ఒప్పందం ప్రకారం ఆయన పెన్షన్ వస్తుంది కాబట్టి అదే ఎంప్లాయీస్ క్వశ్చన్ అయితే ఈ సీనియర్ సిటిజన్స్ అంటే వీళ్ళందరూ ఎంప్లాయీస్, వీళ్ళందరూ పట్టణాలలో నివసిస్తున్నారు కాబట్టి మీకు దీని మీద పూర్తి అవగాహన ఉంటుంది. అని సీనియర్ సిటిజన్స్ అంటే ఫస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ మదర్, అంటే ఎవరైతే ఏజ్ 60 years కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్ పరిధిలోకి వస్తారు. అంటే ఇంతకుముందు మనకు 125 CRPC కింద మదర్కి పేరెంట్స్, ఫాదర్కి మెయింటెనెన్స్ తీసుకునేటువంటి కోర్టు ద్వారా కోర్టును ఆశ్రయించి మెయింటెనెన్స్ తీసుకునేటువంటి హక్కు అధికారం ఉంది. కానీ ఈ కోర్టులో అంటే ఇప్పుడు కూడా ఆ 125 CRPC కింద మీరు
ఫాలో అయ్యి వేసుకోవచ్చు. ఇది వేస్తూ కూడా మీకు కోర్టులలో కొంత ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కొత్త ఎనాక్ట్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. అటువంటి యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక ట్రిబ్యునల్ ఆర్టీఓ గారిని, మన ఏరియాలో ఆర్టీఓ గారిని, సబ్ కలెక్టర్ గారిని ఈ ట్రిబ్యునల్ ఆఫీసర్గా అపాయింట్ చేస్తూ, ఈ ట్రిబ్యునల్లో ఏంటిది అంటే ఖచ్చితంగా రాసిస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా డాటర్స్, సన్స్ ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ వాట్ అబౌట్ ది అడాప్టివ్ ఫాదర్ అండ్ అడాప్టివ్ డాటర్స్? ఒకసారి అడాప్షన్ చేసుకున్నాక వాళ్ళు పిల్లలు ఇట్లా మీకు సాథ్ ఇవ్వకుండా మీ ప్రాపర్టీస్ అన్ని చేస్తారు. మీరు సంబంధిత ఆర్టీఓ అంటే మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు యాజ్ పర్ దట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏజ్ వచ్చిన తర్వాత, అంటే మీకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు మోస్ట్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లేకపోతే సామాజికమైనటువంటి ఇబ్బందులు లేవని నేను అనుకుంటున్నాను. మీకోసం కాకుండా ఈ యాక్ట్ గురించి చెప్పేది ఎవరి కోసం అంటే మీ ద్వారా. కామారెడ్డి జిల్లా మహిళను చీరకొంగుతో ఉరివేసి హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ నెల 4న సాయంత్రం లింగంపేట మండలం ముట్టడి కింద పల్లెకు చెందిన పెరుగుదిండ్ల చిన్నక్క పెన్షన్ తీసుకునేందుకు లింగంపేటకు వెళ్ళింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో చిన్నక్క తమ్ముడు మారుతి ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించారు. మర్డర్ కేసు ఒకటి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఈ మంత్ 4వ తారీఖు కంప్లైంట్ వస్తుంది. ఒక లేడీ కనిపించట్లేదు అని చెప్పేసి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వస్తుంది. ఆ మిస్సింగ్ కంప్లైంట్ మనకు ఎఫ్ఐఆర్ చేసుకొని మనకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. మనకు ఒక 2 days క్రితం మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ డెడ్ బాడీ మనకి దొరికిందని చెప్పేసి మనకి ఇంకా రామాయపల్లి ఫారెస్ట్ ఏరియాలో దొరికిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం పరిసర ప్రాంతాలను చెక్ చేసుకుని మొత్తం అక్యూజ్ టీమ్ తో కూడా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత అక్యూజ్ ని మనం పట్టడం జరిగింది. ఈ అక్యూజ్ గతంలో కూడా ఒక మర్డర్ కేసులో నిందితుడు 2021 దేవరపల్లిలో కూడా ఒక ఉమెన్ ని చంపిన కేసులో ఆల్రెడీ కోర్టు ట్రయల్ నడుస్తూ ఉంది. ఈ అక్యూజ్ కళ్ళు కాకుండా దగ్గర ఒక లేడీని పరిచయం చేసుకొని ఆవిడతో మంచిగా మాట్లాడి ఆవిడని బయటికి వెళ్ళి ఒక దూరం పోయిన తర్వాత ఆవిడని ఫారెస్ట్ ఏరియా తీసుకుపోయిన తర్వాత చీరకొంగుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది. చంపిన తర్వాత ఆవిడ భద్రత సెల్ ఫోన్ కూడా తీసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇది జరిగి ఆల్మోస్ట్ గా బాడీ కూడా డిపోతుంది అయిపోయింది. బట్ స్టిల్ మన ఫోరెన్సిక్ టీమ్స్ అంతా కూడా, ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఆ మార్క్స్ ఎవ్రీథింగ్ కూడా మనకు రిట్రీవ్ చేయగలిగారు. ఇంత కూడా మీరు చూసారు, మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా ఒక స్పెషల్ మొబైల్ ఫోరెన్సిక్ వెహికల్ ఒకటి అలాట్ చేయబడింది. ఈ నెల 27న వినాయక చవితి పండుగ సందర్భంగా బెల్లంపల్లి 1 టౌన్ పరిధిలో మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు జరుపుకోవాలనుకునేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి పొందాలని సిఐ శ్రీనివాసరావు తెలిపారు. విగ్రహాల ఏర్పాటు సమాచారం ఆన్లైన్ ద్వారా అందించాలన్నారు. తప్పనిసరిగా పోలీస్ శాఖ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని సిఐ తెలిపారు. బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా రాబోయే గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు. మరి ఈ గణేష్ నవరాత్రులని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా పోలీస్ వారికి సహాయ సహకారాలు అందిస్తూ, మరి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోండి అని చెప్తున్నారో ఆ ఆన్లైన్లో సైట్లోకి వెళ్ళి వినాయక మండపాలకు సంబంధించిన వాళ్ళు వారి యొక్క పూర్తి డీటెయిల్స్ ఆన్లైన్లో అప్లై చేయాలని కోరుకుంటున్నాము. అప్లై చేయడం వల్ల మాకు మండపం ఎక్కడ ఏ ప్లేస్లో పెడుతున్నారు, ఆర్గనైజర్లు ఎవరు, దాని యొక్క పూర్తి వివరాలు ఉంటాయి. కాబట్టి మాకు ఎన్ని విగ్రహాలు మా పరిధిలో ఉన్నాయనేది మాకు తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే వినాయక మండపాలని వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆన్లైన్లో అప్లై చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వినాయకుడిని తీసుకొని వచ్చేటప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళీ
శోభయాత్ర జరిగే నిమజ్జనం జరిగేంత వరకు కూడా ప్రజలందరూ కూడా భక్తిభావంతో నుండి ఈ నవరాత్రులను మంచిగా జరుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నవరాత్రులు మంచిగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడము, అంతేకాకుండా శోభాయాత్రను కూడా ఎటువంటి సంఘటనలు తాగుకోకుండా శాంతియుత మార్గంలోనే మనం ఈ శోభాయాత్రను పురస్కరించుకొని నిమజ్జనం మంచిగా చేసుకోవాలని, మరి బెల్లంపల్లికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అనట. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారం యల్బాక గ్రామాల రోడ్డు నుండి చెట్లను నరికి కనీసం నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లో లోడ్ చేసుకుని రాత్రిపూట తరలిస్తున్నారు. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ కథనం ప్రకారం ప్రజలు రాత్రిపూట అత్యవసరాల కొరకు ఎందరో వెళ్తూ ఉంటారు. అనుకోకుండా ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలకు కూడా ముప్పు కలగవచ్చు. ఇలాంటి నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తుపట్టడం ఎలా? ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు మంజీరా నదిలో వచ్చిన భారీ ప్రవాహం కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోని చిన్నూర్ బంజారతాండా గ్రామంలో రైతుల పంట పొలాలు పూర్తిగా నీట మునిగిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు తక్షణమే స్పందించారు. ఎమ్మెల్యే సార్తో అందరం మాట్లాడాను. ఇప్పుడు మన ఇచ్చేపటికి ఆ నుంచి ఇదిదాకా వచ్చినాయి అయితే నీళ్ళు మన గేట్లో వచ్చిన ఆడికెళ్ళి ఇదిదాకా వచ్చినాయి. ఇప్పుడు ఆ పెద్ద సార్తో కూడా మాట ఏం సార్తో మాట్లాడుతూ పెంచుతారు. ఇంకా గేట్లు వదులుతున్నారు. గేట్లు వదిలిపెడితే ఇంకో గంటలు వదిలేస్తారు. కొన్ని డౌన్లు ఉన్నాయి. ముప్పై ఏళ్ల తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్ట్ చరిత్రలో ఫ్లడ్ గేట్లు ఓపెన్ 30 ఏళ్ల తర్వాత ఓపెన్ అయింది. 30 ఏళ్ల తర్వాత ఇంత వాన ఎప్పుడు లేదట. అక్కడ పైనకెళ్ళి సింగూరుకెళ్ళి ఏమవుతుందంటే వరద విపరీతంగా వచ్చే వరకు మనకి ఈ ప్రాబ్లం. నేను సండే రాత్రి 12:30 నుంచి 1 గంటల వరకు మేల్కొని కంటిన్యూస్ మాట్లాడి అప్పుడు గేట్లు ఓపెన్ చేపిస్తే ఇది తగ్గింది. నేను 2 రోజుల నుంచి నిద్ర కూడా పోతున్నాను. ఇదే పని ఉన్నాను. వాళ్ళ ఆడికేళ్ళు ఏమవుతుందంటే బాగా పెరుగుతుంది. ఆడ మనం ఫస్ట్ 50,000 అన్నారు, 60,000 వచ్చింది, 70,000 వచ్చింది, 1,50,000. 1,50,000 కూడా అంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఫస్ట్ టైం అంట 1,50,000 వచ్చింది. ఎప్పుడైనా వస్తే 60,000 మాక్సిమం అంట వానం కొడితే విపరీతంగా వచ్చినాయి. మాట్లాడినా ఇంకా ఓపెన్ చేస్తారు, అన్ని గేట్లు ఓపెన్ చేస్తారు, తగ్గుతుంది. నమస్కారం. ఏఎన్సీ గారు, ఇప్పుడు నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నాగిరెడ్డిపేట ఇది బ్యాక్ వాటర్స్ నిజాం సాగర్ది మొత్తం అంతా ఫ్లడ్డింగ్ అయిపోయి ఒక 1,500 to 2,000 acres మొత్తం ఫ్లడ్ అయిపోయింది. ఇది రైస్ ప్యాడీ అంతా. అయితే ఇప్పుడు కామారెడ్డి సీతో మాట్లాడాను, మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడితే 3 days నుంచి వదిలేసిండ్రు. ఇక్కడ మాకు డిఈను మన ఆర్డీఓ గారు అందరం ఉన్నాము. అయితే కొద్దిగా సింగూరు నుంచి హెవీ ఫ్లడ్డింగ్ తోని మొత్తం ఈ 14 గ్రామాలు ఇంపాక్ట్ అవుతున్నాయి మొత్తం టోటల్. ఒకసారి సింగూరుతో మీరు ఒకసారి మాట్లాడి ఇక్కడ కూడా జర అవుట్ ఫ్లో చేస్తే కానీ ఇవన్నీ రికవర్ కావాలి. ప్యాడీ ఫీల్డ్స్ మీరు ఒకసారి మాట్లాడండి. థ్యాంక్ యూ. అందుకని ఇట్లా నుంచి వీడియో తీసుకుంటున్నాను.
ఒకసారి 1 లాక్ పెంచుతున్నాడు కదా, ఒకసారి ఆయన ధనవంతులు మాట్లాడి పెంచి రాలేదు. 1 లాక్ పోయిందంటే మనం పోతే కొంచెం కాదు, ఆయన ఏజ్ కూడా చెప్పారు కదా, కొంచెం సింగూరు కూడా స్లో చేసేస్తుంది. రోడ్ జామ్ అవుతుండే సార్, మీరు చెప్పకపోయింటే 100%. చెప్పుడు కాదు, ప్రెషర్ పెడుతూనే ఉన్నాం అంతే, ఇక లేకపోతే కష్టం అవుతుండే సార్.